మరణం ఎలా వచ్చింది? మృత్యుదేవి అసలు కథ, మహాభారత రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. జై శ్రీరామ్ అందరికీ. నా పేరు జ్యోతి సయ్యప్పరాజు. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఈరోజు మనం చూసే ప్రతి జీవి ఒకరోజు మరణిస్తాడు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? మరణం అసలు ఎప్పుడు మొదలైంది? ఎప్పుడు ఈ మరణాన్ని ఈ ప్రపంచానికి తీసుకొచ్చారు? అది శాపమా లేక సృష్టిని కాపాడడానికి జరిగిన దైవ నిర్ణయమా? మహాభారతంలో దాగి ఉన్న ఈ కథ మీకు మరణం గురించి ఒక కొత్త దృక్పథాన్ని ఇస్తుంది. సృష్టి ప్రారంభంలో జీవులు పుట్టేవారు, కానీ ఎవ్వరూ మరణించేవారు కాదు. ఋషులు, రాజులు, జంతువులు, పక్షులు అందరూ శాశ్వతంగా జీవించేవారు. కాలం గడుస్తుండగా భూమి జీవులతో నిండిపోయింది. భూమాత బాధతో దేవతల ముందుకు వెళ్ళి ఇలా ప్రార్థించింది: ప్రభువులారా, ఈ భారాన్ని నేను ఇక మోయలేకపోతున్నాను అని ప్రార్థించగా దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని ఆశ్రయించారు. బ్రహ్మదేవుడు ధ్యానంలో లీనమయ్యారు. ఆయన దివ్యశక్తి నుంచి ఒక అపూర్వ సుందరి ప్రత్యక్షమైంది. ఆమె ముఖంలో కరుణ, దయ, జాలి అన్నీ కనిపించాయి. ఆమెనే మృత్యుదేవి. బ్రహ్మదేవుడు అన్నారు: జీవుల ఆయుష్ పూర్తయినప్పుడు వారి ప్రాణాలను తీసుకురావడమే నీ ధర్మం అని. అప్పుడు ఆ దేవత ఏడ్చింది. ఆ మాటలు విన్న మృత్యుదేవి గుండె కలిచివేసింది. ప్రభు, నేను ఎలా ఒక తల్లి ఒడిలోంచి బిడ్డను, ఒక భార్య నుంచి భర్తను, ఒక కుటుంబాన్ని ఎలా విడదీయగలను అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. పురాణ కథనం ప్రకారం ఆమె కన్నీటి బిందువుల నుంచే వ్యాధులు, వృద్ధాప్యం, శరీర క్షీణత వంటి రోగాలు వచ్చాయని, మరణానికి దారితీసే కారణాలు పుట్టాయని అంటారు. ఈ బాధ్యతను తప్పించుకోవాలని మృత్యుదేవి దీర్ఘకాల తపస్సు చేశారు. చివరకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా చెప్పారు: మృత్యువు నీ కోరిక కాదు, అది సృష్టి ధర్మం. ప్రతి జీవి తన కర్మ, తన ఆయుష్ ప్రకారమే మాత్రమే మరణిస్తాడు అని. నీవు కేవలం ధర్మాన్ని నెరవేర్చే శక్తివి అని. ప్రారంభమైన రోజు నుంచి జీవుల జీవితానికి ఒక పరిమితి ఏర్పడింది. ఆయుష్ పూర్తయినప్పుడు మృత్యుదేవి జీవాత్మను శరీరం నుంచి వేరు చేస్తుంది. తర్వాత ఆ జీవాత్మ యమధర్మరాజు సన్నిధికి చేరి ఆ కర్మల ప్రకారం ఫలితాన్ని పొందుతుందని పురాణాలు వివరిస్తున్నాయి. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది: జననం ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం అని. కాబట్టి మన చేతిలో ఉన్న ఈ జీవితాన్ని ప్రేమతో, ధర్మంతో, సత్కారాలతో నింపాలి. ఎందుకంటే జీవితానికి విలువలనిచ్చేది దానికి ఉన్న పరిమితి కాలమే. ఇలాంటి మరిన్ని పురాణ రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడి వరకు నా వీడియో చూసినందుకు చాలా నచ్చితే ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.